ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వచ్చారు. వారి యొక్క పర్యటన గురించి నా స్పందన తెలియజేస్తున్నాను. అమెరికాకు దేనికోసం వచ్చారు? పెట్టుబడుల కోసం వచ్చారు. జనరల్గా ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అమెరికాకు వస్తే 2 రోజులు లేదా 3 రోజుల పర్యటనకు వస్తారు. వచ్చేసి ముఖ్యమైనటువంటి ముందే ఫిక్స్ చేసుకున్నటువంటి అంటే గూగుల్ CEO, లేకపోతే మైక్రోసాఫ్ట్ CEO, లేకపోతే అట్లాంటి ఐటీ దిగ్గజాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల CEOలతో ముందే అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకొని టైం వేస్ట్ కాకుండా వచ్చేసి ఏమైనా ఉంటే ఒప్పందాలు చేసుకొని పెట్టుబడుల ఒప్పందాలు వస్తారు. అంటే ఆశాజనకంగా ఉంటే వస్తారు. మన ముఖ్యమంత్రి గారు 14 రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ 14 రోజుల పర్యటనకు వచ్చారు. విదేశీ పర్యటనకు ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు రాలేదు. దేనికి వచ్చారు? ఇక్కడ ఎవరిని కలిశారు? మీరు చూస్తే ఫస్ట్ డే మీటింగ్ న్యూజెర్సీలో అయింది. అక్కడ ఒక్క తెలంగాణ TDF ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి నెగిసింది ఇక్కడ అమెరికాలో కూడా. అంటే వాళ్ళే ముందు తీసుకొచ్చింది TDF వాళ్ళు. అందుకు TDF సంబంధించిన వ్యక్తులు ఒక్కరు లేరు అందులో. అంటే తెలంగాణ వాళ్ళు లేరు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా బట్టి మోసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క లీడర్ లేడు అక్కడ. ఎవరో వాళ్ళ కాఫీ కప్పులు, టీ కప్పులు కడిగేటోళ్ళు, కండువాలు మార్చేటోళ్ళు, డోర్లు తీసేటోళ్ళు వాళ్ళకు పదవులు ఇచ్చారు. పదవులు ఇస్తే వాళ్ళే పక్కన ఒకరు 2-3 బచ్చాగాన్లు, వాళ్ళు అసలు లీడర్లను కూడా అరద్దు, ఆ బచ్చాగాన్లను పెట్టుకొని ఏదో పెద్ద అడావిడి. మొత్తం ఇంకా మనం అనకూడదు, మన సోదరులే కానీ మొత్తం సీమాంధ్రులే. అంటే వాళ్ళు జనరల్గా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే తనని బట్టి ఉండాల్సిన వ్యక్తులు. అసలు వాళ్ళకు ఈయన కనెక్షన్ ఏందనేది నాకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు కూడా చాలామందికి తెలుసు. వాళ్ళే కనపడుతున్నారు. 90% సీమాంధ్రులే మొత్తం. మన ముఖ్యమంత్రి గారి పర్యటనలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ వాళ్ళు నామకే వాస్తే తెలంగాణ వాదం లేదు, తెలంగాణ లేదు. కనీసం తెలంగాణ అమరవీరులకు కూడా స్మరించుకున్న సందర్భం లేదు. జనరల్గా తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే ఫస్ట్ తెలంగాణ అమరవీరులను స్మరించుకొని స్టార్ట్ చేస్తారు. తెలంగాణ పదమే లేదు ఇక్కడ. ఈయన ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో అంటారు తెలంగాణ పద నిషేధం జరిగింది కేంద్ర బడ్జెట్లో అంటారు. అసలు ముఖ్యమంత్రివి, నువ్వు ముందుండి నడిపించాల్సిన నాయకుడివి, నువ్వు తెలంగాణ ఎత్తుకోవాలి కదా, గానాన్ని ఎత్తుకోవాలి కదా ఎక్కడికి పోయినా కూడా. ఇక్కడ అమెరికాలో తెలంగాణ పదం పూర్తిగా రేవంత్ రెడ్డి గారి పర్యటనలో నిషేధించబడ్డది. మొత్తం వాళ్ళే కార్పొరేట్లు కూడా కాదు. కార్పొరేట్లు వల్ల పెట్టుబడులు వస్తాయి అనుకోండి. కార్పొరేట్ మొత్తం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసే దొంగలు, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే దొంగలు. ఆ దొంగలు సాయంత్రం పూట కాగానే మంతనాలు, పొద్దున్న దానిక మీటింగ్లో వాళ్ళే జనాన్ని సమకూర్చి రేవంత్ రెడ్డి గారి సభ సక్సెస్ అని చెప్పడం. సభ అట్టర్ ఫ్లాప్. న్యూజెర్సీ సభ అయితే అట్టర్ ఫ్లాప్. తెలంగాణ సంబంధించిన వ్యక్తులు లేరు. నెక్స్ట్ మరి వీరు వచ్చి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలను, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలను కలిసిరా అంటే అది లేదు. ఏది చోటా మోటా ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీదనే కంపెనీలు పెట్టి ఇచ్చేసి ఆ కంపెనీలే 1000 కోట్లు 2000 కోట్లు పెడుతుంది. ఎందుకు? మనం 2 months పర్సనల్గా పోతే మొత్తం తెలుసు నాకు. మొత్తం అది ఇప్పితే చాలా గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా కొంచెం నైతికత అడ్డొస్తుంది మాట్లాడదామంటే. ఎందుకంటే అంత దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యమేస్తుంది. ఆ కంపెనీలు, ఆ చరిత్ర అవి చూస్తే 15 రోజుల కింద పెట్టే కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడతాడట హైదరాబాద్లో. ఇక చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. ఒకవేళ పెడితే ఆ పైసలు ఎక్కడి. వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలంటేనే ఎన్ని తంటాలు పడతారో మేము చూసినాము. అటువంటి వాళ్ళు 1000 కోట్లు వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెడతారట అటువంటి వాళ్ళు. ఇక అవన్నీ నేను ఇన్ డీటెయిల్గా పోదలుచుకోవాలి. మళ్ళీ వీడియో దాని గురించి తర్వాత చేద్దాం. ప్రస్తుతానికి ఆ పెట్టుబడుల గురించి ఎంత తక్కువ మాట్లాడడం మంచిది. అట్టర్ ఫ్లాప్, 0 పెట్టుబడులు అనేది శుద్ధ అబద్ధం. వచ్చింది కంప్లీట్ తన పర్సనల్ పర్యటన కోసం వచ్చాడు. స్నేహితులను, శ్రేయోభిలాషులను, తనకు ఎలక్షన్లో ఇతోధికంగా సాయం చేసిన కలుసుకోవడానికి వచ్చాను. అది చెప్పొచ్చు కదా, నేను మా స్నేహితులను, మా బంధువులను, మా సోదరులను కలుసుకోవడానికి వచ్చాను చెప్పొచ్చు కదా. దీనికి పెట్టుబడులని పోటీ శ్రీధర్ బాబు గారు లాంటి ఒక ఔన్నత్యం ఉన్నటువంటి నాయకుడు, ఆయన పర్సనాలిటీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి దాంట్లో పార్టిసిపేట్ కాకూడదు. శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఎందుకు వచ్చిండో తనకు కూడా తను విశ్లేషించుకోవాలి. ఈ మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే అమెరికా రేవంత్ రెడ్డి గారి పర్యటన ఆయన యొక్క పర్సనల్ పర్యటన. దానికి ఈ యొక్క చీఫ్ సెక్రటరీని వాళ్ళని పిలిపించేసి ప్రభుత్వం పరంగా వచ్చాం, పెట్టుబడుల కోసం వచ్చా అనేది శుద్ధ అబద్ధము. చెప్పాలి ఎట్లొచ్చినాయి అంటే ఎంత పెద్ద కంపెనీలు వచ్చినాయి, ఏం పెట్టారు. ఇంకొకటి కాగ్నిజెంట్ వాళ్ళు పెడతారు. కాగ్నిజెంట్ వాళ్ళు రీసెంట్గా లాస్ట్ వీక్ 8,000 మంది ఎంప్లాయీలు తీసేది. వాళ్ళు అటు వచ్చి మన హైదరాబాద్లో కంపెనీ పెట్టేట 15,000 మందికి ఎంప్లాయ్మెంట్. వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ని 8,000 మందిని వాళ్ళ రిజల్ట్స్ మంచిగా లేక, ఫైనాన్షియల్ రిజల్ట్స్ స్ట్రెస్ తట్టుకోలేక ఉన్న ఎంప్లాయీస్ని 8,000 మంది తీసేశారు. ఇవన్నీ శుద్ధ అబద్ధాలు కదా. ఎందుకు ఈ అమెరికా పర్యటన 14 రోజులు పెట్టుకున్నారో నేను దాన్ని అనుకున్నటువంటి నిగూఢ సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఆగస్టు 15 వరకు సంపూర్ణ రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నారు. ఈయన అమెరికా పర్యటన ముగించుకొని పోయేసరికి ఆగస్టు 15 దాటిపోతుంది. కొరియా పర్యటన ఉన్నట్టుంది. ఇక అయిపోయిన తర్వాత ఏమైందంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు చెప్తారు, అరే నేను అమెరికా 14-15 రోజులు పోయి రావడం వల్ల డిలే అయింది, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కాగానే మీకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుంది అని చెప్తాడు. రుణమాఫీ అనేది ఓన్లీ 25%
పీపుల్ కూడా కాలేదు. 6,000 కోట్లు, దానికి 35,000 కోట్లు కావాలి, 6,000 కోట్లు రిలీజ్ చేసి కొంతమందికి ఏదో మమ అనిపించారు. ఇంకా అదంతే, అది అయిపోయినట్టే, దాని పని అయిపోయినట్టే. నిన్న మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక హెల్ప్ లైన్, ఎవరెవరికి రుణమాఫీ లేదో మీరు కంప్లైంట్ చేయాలంటే 20 అవర్స్లో 30,000 మంది కంప్లైంట్ చేశారు. మాకు రాలేదు అంటే ఒక 20 గంటలలో 30,000 మంది, అంటే సరాసరి గంటకు 1,500 మంది మాకు రాలేదని చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే 90% మందికి రుణమాఫీ కాలేదు. శుద్ధ అబద్ధం, రుణమాఫీ అనేది శుద్ధ అబద్ధం. కాంగ్రెస్ వాళ్ళ మాటలు అంటేనే ఇట్లా బోగస్ మాటలు, బ్రోకర్ మాటలు ఉంటాయి అనేది నేను చెప్పదలుచుకున్నా. నెక్స్ట్ ఏమన్నారు, ఇప్పుడు ఆగస్టు మాసం నాట్లు వేసుకున్నారు. ఇంతవరకు రైతు భరోసా టాపికే లేదు. రైతు పూర్వం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఎకరానికి 15,000 అన్నారు, 10,000 ఇచ్చారా అంటే అది కూడా లేదు. మొత్తం రైతు భరోసా అనేది ప్రసక్తే లేదు. ఈ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు మొత్తం దివాలా తీసిపోయినాయి. ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం కంప్లీట్, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్ మొత్తం ఇప్పుడు మూతపడే పరిస్థితి. మూతపడితే ఏమవుతుంది, వాళ్ళ ఓనర్లకు ఏమవుతుంది? కాలేజీలు మూతపడితే వాళ్ళకి ల్యాండ్ రేట్లు పెరిగినాయి, వాళ్ళకి ఏం కాదు, విద్యార్థులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మొత్తం సర్వనాశనం అన్ని వ్యవస్థలు. ఇక హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఆయన చేతుల్లో పెట్టుకుని ముఖ్యంగా అంత సర్వనాశనం ఏంటంటే రోజు నిత్యము మానభంగాలు, దోపిడీలు, దురాఘాతాలు, తెలంగాణ అట్టుడికిపోతా ఉంది. అసలు ఇంతవరకు తెలంగాణ హిస్టరీలో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన కానీ ఇప్పటి వరకు కూడా ఏం జరగలేదు. ఇక అభివృద్ధి, మన ఐటీ వృద్ధి అంట 13%. దిక్కుమాల కాంగ్రెస్లో ఎంత ప్రచారం అంటే 30% పైన ఉన్నటువంటి ఐటీ దిగుమతులు పోయి 13% దిగదారింది. అది చెప్పుకోకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్లో 13% పెరిగిన ఐటీ ఉత్పత్తులని చెప్పుకుంటున్నారు. సిగ్గుపడాల దానికి. 30% నుంచి 13% పడిపోయింది. తెలంగాణ కేసీఆర్ చేతికి అధికారం వచ్చినప్పుడు 55,000 కోట్లు ఐటీ ఉత్పత్తులు హైదరాబాద్. ఇవాళ ఎంత తెలుసా? రమారమి 3 లక్షల కోట్లకు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి దక్కింది. హరిత విప్లవం వచ్చింది, ప్రాజెక్టులు కట్టారు. హరీష్ రావు గారి ఆధ్వర్యం లోపల నీటిపారుదల రంగం ఉరకలెత్తింది. మొత్తం సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వచ్చిన 14 రోజుల ఎవరైనా ముఖ్యమంత్రి 14 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పర్యటనకు వస్తాడే? ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇకనైనా ప్రజలారా విశ్లేషించుకోండి. కాంగ్రెస్ పార్టీ వస్తే సర్వనాశనం, కాంగ్రెస్ వస్తే కష్టాల కూడలకు నెట్టివేయబడ్డట్టు. ఇప్పటికైనా రియలైజ్ కాండి, దయచేసి రియలైజ్ కాండి. కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని అత్యవసరంగా 100 అడుగుల లోతుల పాతరేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాంగ్రెస్ ఉంటే సర్వనాశనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తొందరలో కూలిపోతే, ఎంత ప్రజారంజక ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే తెలంగాణకు శ్రీరామరక్ష, కేసీఆర్ గారి చేతుల్లోనే శ్రీరామరక్ష. పదే చెప్తున్నా. ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉంది, సౌభాగ్యంగా విలసిల్లింది తెలంగాణ. ఇవాళ ఎట్లయిపోతా ఉంది. జై తెలంగాణ.